మాజీ ఏవీఎస్వీ సతీష్ కుమార్ మృతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ పేరుతో బెదిరించడం వల్లే సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సతీష్ కుమార్ చేత బలవంతంగా తన పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ మండిపడ్డారు. లక్ష్మణరావు అనే వ్యక్తి విచారణ పేరుతో బండ బూతులు తిట్టాడని తెలిపారు. అసలు సిఐడిలో భాగస్వామి కాని వ్యక్తి విచారణలో ఏ విధంగా పాల్గొన్నారని ప్రశ్నించారు. పోలీసులు తమకు ఆత్మహత్య తప్ప మరే దారి లేదనే భావన కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి పోలీస్ అధికారుల మీద విచారణ వేధింపులు పాల్పడుతున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సభ్యుడు నిరంతరం నా మీద దాడి చేసేటువంటి వాడు అనేక సార్లు ఈ సతీష్ కుమార్ కు ఫోన్లు చేసి మాట్లాడినటువంటి విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఏవీఎస్ఓ ఈ రోజున రైల్వే అధికారిగా ఉన్న ఆ సతీష్ కుమార్ మరణానికి కారణమైనటువంటి విషయాల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి ఈ ప్రభుత్వం. ఆ మరణం వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర బయటికి రావాలి. వీళ్లు ఊరికనే పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వాళ్లు ఇది అనుమానాస్పద మృతి అని ఒకవైపున మా మీదనే దీని మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం నికి సమాధానంగా నేను చెప్తున్నా. దీని మీద సతీష్ కుమార్ గారి మరణం మీద విచారణ సిబిఐతో చేయించేటువంటి దమ్ము మీకుందా? వెంటనే విచారణ చేయించండి. అలాగే ఈ 10 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐడి విచారణ తతంగం మీద కూడా న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్న ఈ విచారణ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. ఇంత దారుణం జరుగుతున్నది. భగవంతుని పేరు చెప్పుకొని మమ్మల్ని ఇరికించేటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రోజు దాడి చేస్తున్నామనేటువంటి భయంతో ఈ రకంగా ఇరికించాలా, ఎట్లో ఒకట్ల కేసుల్లో జైలుకు పంపించాలా అన్నటువంటి తాపత్రయంతో ఈ రోజున ఈ ప్రభుత్వ దాష్టికానికి ఒక అమాయకుడైనటువంటి